ముకుంద జ్యువెలరీ హన్మకొండ ప్రారంభోత్సవ ఆఫర్ ఫ్లాట్ 20% VA డిసెంబర్ 14 నుండి 22 వరకు. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. హైదరాబాద్లోని నారాయణ స్కూల్ హాస్టల్లో 7వ తరగతి విద్యార్థి లోహిత్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్న ఘటన మీద అనేక అనుమానాలు, ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇంత చిన్న వయసులో పిల్లలు చదువును ఎందుకు భారంగా భావిస్తున్నారు? అసలు బతకడం కంటే చావడమే నయమని ఎందుకు అనుకుంటున్నారు? ప్రస్తుతం నాతో పాటు రచయిత్రి, లైఫ్ కోచ్ అనురాధ యలమర్తి గారు ఉన్నారు. మేడంతో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. అసలు చూశారు కదా ఎంత బాధగా అనిపిస్తుందో. 7వ తరగతి విద్యార్థి చనిపోవడం ఏంటి మేడం? అసలు ఆలోచన రావడం అంటే చదువు అనేది అంత భారంగా, అంత ఒత్తిడిగా ఎందుకు మారుతోంది? ఎందుకంటే ఐఐటి, సాఫ్ట్వేర్స్ ఇప్పుడు అది తప్పితే ప్రపంచంలో ఎవ్వరికి ఇంకో జాబ్ గురించి ఆలోచించట్లేదు. ప్రతి వాళ్ళు లక్షలు సంపాదించాలి అంటే తమ పిల్లల్ని ఐఐటి కోచింగ్ ఇప్పించాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసేయాలి అన్న యావే తప్పితే అరే మన పిల్లోడు ఎంత వయసు వాడు, ఎక్కడ అప్పచెప్తున్నాం మనము అనే ఆలోచన చాలా తక్కువగా ఉంటుంది. ఇదివరకు 10th తర్వాత ఈ కోచింగ్లు అయ్యంతా ఉండేవి. ఇప్పుడు 6th నుంచి కోచింగు, కొంతమంది మరి ఎల్కేజీ నుంచి కోచింగ్ అంటున్నారు. వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఏదన్నా చేస్తారు, స్కూల్ వాళ్ళు ఫీజుల కోసమో ఏదో ఒకటి చేస్తారు. కానీ మన పిల్లల గురించి మనం ఆలోచించుకోవాలి కదా. అందరూ ఐఐటి రాగలరా అండి? వాళ్ళకు ఒక స్టాండర్డ్ ఉండాలి, వాళ్ళకి ఐక్యూ ఉండాలి. ఇవన్నీ ఎంతమంది తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు? పిల్లలు బాగా చదువుకోవాలి, బాగా సంపాదించాలని ప్రతి తల్లి తండ్రి అనుకుంటారు. కానీ మనం అక్కడ చూడాల్సింది ఏంటంటే మన పిల్లోడి స్టాండర్డ్ ఎంత, ముందు అది చూసుకొని వాడికి ఇంట్రెస్ట్ ఉందా లేదా చూసుకోవాలి. కాదు నువ్వు వెళ్ళాల్సిందేరా అని పంపించేస్తే వాడు ఇక్కడ సరదాగా ఆడుకునే పిల్లోడు ఏముంది, స్కూల్కి వెళ్తారు. ఏ ప్రభుత్వ స్కూలు అయితే ఆడతా పాడతా చదువుకుంటారు. ఇంటికి వచ్చి ఆ సంధ్య అవతలకి పారేసి చక్కగా అమ్మ నాన్నతో ఎంజాయ్ చేస్తారు. అలాంటి పిల్లోడిని తీసుకెళ్ళి ఒక జైలు లాంటి దాంట్లో పడేస్తారు. అక్కడ స్నేహితులు ఉండరు, ఒక్కటే ఉన్నది చదువు. ఆ చదువు ఎలా ఉంటుందంటే మార్నింగ్ నుంచి 4 o'clock లేపుతారు, నైట్ 10:30 దాకా ఉంటుంది. మధ్యలో రిలాక్సేషన్ ఏమీ లేదు, ఓన్లీ చదువు చదువు చదువు. ఒక 7th class పిల్లోడికి అలాంటి చోట ఎగిరే పక్షిని తీసుకెళ్ళి పంజరంలో పెడితే ఎలా ఉంటుంది, అట్లాగే వీళ్ళ సిచ్యుయేషన్ కూడా ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయా అన్నది ఒక సందేహం. కానీ అంత 12 ఏళ్ల పిల్లోడు ఉరేసుకోవటం ఎలా జరుగుతుంది? వాళ్ళకి ఆ ఉరి వేసుకోవటానికి అవన్నీ ఎక్కడ దొరుకుతాయి? స్కూల్లో ఏముంటుంది? వాళ్ళ సూట్ కేసు ఉంటుంది, వాళ్ళ పుస్తకాలు ఉంటాయి, ఏదన్నా బాత్రూమ్స్లో చీపుర్లు అలాంటివి ఉంటాయి. తాళ్ళు ఎక్కడి నుంచి వస్తాయండి ఉరేసుకోవటానికి? అసలు ఆ చిన్న పిల్లోడు ఎంత బాగున్నాడో చూసారా? టవల్తో ఊరేసుకోవాలని చూడడం ఏంటి మేడం? అసలు టవల్ ఎలా సరిపోతుందండి? టవల్ ఊరేసుకునే అంత పెద్ద టవల్, చిన్న పిల్లలు వాళ్ళు, అంత పెద్ద టవల్ ఎలా సరిపోతుంది? ఏమోనండి, మనకి ఇది కాదు. ఆ పిల్లోడు పాపం బాగోలేదని చెప్పారట, పేరెంట్స్ తీసుకెళ్తామని చెప్పారట. ఈలోపే ఇదంతా జరిగిపోయినట్టుగా ఉంది. కానీ ఏ తల్లిదండ్రులు కూడా తమ బిడ్డలు ఇలా అయిపోవాలని కోరుకోరు మేడం. అసలు ఇప్పుడు వాళ్ళ కడుపు కోత చూడండి. అసలు ఆ మనోవేదనని ఎవరైనా తీర్చగలరా? వాళ్ళు ఎక్కడో వనపర్తి జిల్లాకు చెందిన వాళ్ళు, వ్యవసాయం చేసుకుంటారు. అలాంటిది ఎంత డబ్బులు వెనకేసి ఈ పిల్లోడిని ఈరోజు హాస్టల్లో పెట్టి ఉంటారు అంటే మాలాగా మా పిల్లల జీవితాలు ఉండకూడదు అని ఈ నారాయణ, చైతన్య ఇవన్నీ కూడా అసలు ఒక జైళ్ళు, బందిఖానాలని తెలిసినా కానీ చదువు కోసం పెడుతున్నారు ఈ తల్లిదండ్రులు. ఎలా తల్లిదండ్రులు ఇప్పుడు చదివే ముఖ్యం కాదు అనేది ఎలా తెలుసుకోవాలంటారు? ఒక్కడే పిల్లోడు పాపం, వాళ్ళకి ఒకటే పిల్లోడట. అలాంటిది ఏమైపోతారు వాళ్ళంతా? చంపుకోవటానికి పంపిస్తారు. అసలు ఎంత రాజకీయాలంటే టీచరు, లీడరు కలిసి చేసినట్టుగాను చాలా చాలా వస్తున్నాయి. నిజమేమిటో తెలిసేంత దాకా మనము ఏ కామెంటు చేయలేము.
ఏ ఒత్తిడి లేకుండా పిల్లలు ఇలాగా చేసుకోరు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫస్ట్ అనుమానం ఏంటంటే ఆ పిల్లోడు అసలు చేసుకొని ఉండడు అని. ఒకవేళ చేసుకున్నాడు అనుకో, అసలు స్కూల్ నుంచి పిల్లల్ని పంపించేయాల్సిన అవసరం ఏముంది? మొత్తం 3 రోజులు సెలవులు ఇచ్చి పిల్లలందరూ ఇళ్ళకి వెళ్ళిపోవాల్సినంత ఎందుకు జరుగుతోంది? ప్రతిదీ మనకి సమాధానం లేని ప్రశ్నే. ఇది కొన్నాళ్ళు అటు ఇటు తిరుగుతుంది, అందరూ మాట్లాడుకుంటారు. ఆ తర్వాత ఏమైంది అనేది అస్సలు కనిపించను కూడా కనిపించదు. చివరికి ఏమైంది అనేది మనకు తెలియని కూడా తెలియదు. ఏ ఇష్యూ చూసుకోండి, జరిగినప్పుడు మాట్లాడుకుంటాము. ఆ తర్వాత ఏ ఇష్యూ అయినా మీకు సమాధానం తెలుస్తోందా? కోర్టు ఏమన్నా ఇచ్చిందా లేదా? మనకు అది ఇంపార్టెంట్. అది జరిగింది, శిక్ష పడింది, ఇలాంటివి ఇంకోసారి చేయకూడదు. అలాంటివి జరిగినప్పుడు ప్రజలు మెచ్చుకుంటారు, నేరస్తులకి శిక్షలు పడటం జరుగుతుంది. ఈలోపు అన్నీ సమస్యపోతున్నాయి. ఎలా సమస్యపోతున్నాయి అసలు? అది ప్రశ్న. మన ఏదన్నా ఒక తప్పు జరిగినప్పుడు దానికి సరైన శిక్ష వెంటనే అమలు జరపాలి. దానికి పెద్ద పెద్ద ప్రధానమంత్రులను చంపేసిన వాళ్ళకే బోల్డ్ రోజులు కాదు, సంవత్సరాలు వాళ్ళని జైల్లో పెట్టి బతికిస్తున్నారు. ఆధారాలు ఉన్నప్పుడు ఎందుకు వెంటనే తీసుకోరు? మన కోర్టుకు కావాల్సింది సాక్ష్యాలు. ఆ సాక్ష్యాలు ఎదురుగా ఉన్నప్పుడు ఎందుకు అన్ని సంవత్సరాలు డ్రాగ్ ఆన్ చెయ్యాలి? కాబట్టి సత్వరంగా ఏదైనా తీర్పు ఉంటే ప్రజల్లోకి అది వెళ్ళేటట్టు చెయ్యాలి. ఇప్పుడు ఇది ఎంతలాగా జరిగిందని వచ్చిందో, ఆ తీర్పు జరిగినప్పుడు పేపర్లో చిన్న ముక్క పడుతుంది. అది చూసేవాళ్ళు ఎంతమంది? మనకు కావాల్సింది అది పెద్ద హెడ్డింగ్తో. ఇప్పుడు ఇది ఎలాగా తెలిసిందో జనాలకి, అది తెలియాలి. అసలు అదే జరగదే, డబ్బులు ఇచ్చేస్తున్నారు, మాఫీలు అయిపోతున్నాయి. ఇంకా అవినీతి అంతలాగా ఉంటే నీతి ఎక్కడుంది, న్యాయం ఎక్కడుంది? అవి రెండు ఉంటే కదా ఇలాంటివన్నీ అసలైన వాళ్ళకి శిక్ష పడుతుంది. నాకు డబ్బు ఉంది, నేను ఏదన్నా చేసేస్తాను, నేను తప్పించుకుంటాను అన్నంత కాలం మన ఈ విద్యా వ్యవస్థ కానీ ఏ వ్యవస్థ కూడా బాగుపడదండి. మీరు మీ పిల్లల ఆలనా పాలన చూశారు, ఇప్పుడు మీ మనవళ్ళు మనవరాళ్ళను కూడా పెంచుతూ ఉన్నారు. అసలు మీరు ఒక రచయిత్రి, మీ రచనల ద్వారా ఎంతోమందిలో ఆలోచన అనేది రేకెత్తిస్తూ ఉండేవారు మీరు. ఇప్పుడు మీ జనరేషన్లో మీ చదువులు ఎలా ఉన్నాయి, మీ పిల్లల జనరేషన్లో ఆ చదువులు ఎలా ఉన్నాయి, మనవళ్ళు మనవరాళ్ళ జనరేషన్లో ఈ చదువులు ఎలా ఉన్నాయంటారు? మేము ఎంచక్క ఏది ఆడుతూ పాడుతూ ఆ సంచిలో 4 పుస్తకాలు కూడా ఉండేవి కాదు. అది రాగానే ఇంటికి రావటమే అలా ఏమన్నా అంటూ వచ్చేవాళ్ళం అమ్మ దగ్గరికి. ఆ సంచి అటు ఇసిరేయటం, శుభ్రంగా తినటం, ఏం జరిగిందో అమ్మకి చెప్పటం, వెళ్ళి ఆడుకోవటం. 1 గంట 2 గంటలు ఆడుకొని వచ్చి కాసేపు చదువుకొని పడుకోవటం. అది మా తరంలో. తర్వాత తరం వచ్చేటప్పటికి టైట్ అయింది కొంచెం. ఎందుకంటే మన పిల్లోడు ఇదవ్వకూడదు, వెనక్కి పడకూడదు అనే ఉద్దేశంలో. కానీ నేను మామూలు కాన్వెంట్లో చేర్పించాను మా బాబుని. ఇంత కాదు, మామూలు కాన్వెంట్ కాబట్టి వాడు పర్లేదు. పొద్దున్న 8:30 అలా వెళ్ళి సాయంత్రం 5:30 6 లోపల వచ్చేయటం పర్లేదు. అయినా కూడా నాకు అది కొంచెం ఇదిగా అనిపించింది, ఏదో వాడిని టైట్ చేస్తున్నట్టు పిల్లోడు తెలివైనవాడే. అలాగా మా పాపను చేయకూడదు అనుకున్నాను నేను. అప్పటికి కొన్ని స్కూల్స్ వస్తున్నాయి. అంటే ఈ ఇంగ్లీష్ మీడియం అన్నది ఇంపార్టెంట్ కాకుండా పిల్లలకు అర్థమయ్యేటట్టు చెప్పటం. అక్కడ స్టాండర్డ్ ముఖ్యం తీసుకోరు, పిల్లలకి ఎంత విజ్ఞానం రావాలి అలాగనమాట. మీడియం అనేది నాకు అలాంటి ఒక 10 స్కూళ్ళు ఎంక్వైరీ చేసి పాపను అలాంటి స్కూల్లో చేర్చాను. పర్సంటేజ్ తగ్గితే తగ్గనివ్వండి. ఇప్పుడు ఏ గ్రేడ్ కాకపోతే బి గ్రేడ్ వస్తే ఏమైంది? మనకి పిల్ల ఫ్రీగా ఉండాలి, హాయిగా చదువుకోవాలి, అయ్యో చదువా అని భయపడకూడదు. అట్లా చదివించాను నేను. అబ్బాయికి ఒకలాగా చదివించా. అబ్బాయి అమ్మాయి తేడాలు కాదు నేను అక్కడ చూసింది. ఒకటి ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి నేను ఇద్దరిని సమానంగానే చూస్తాను. ఏ విషయంలో కూడా ఆడపిల్లలు తక్కువ ఉండకూడదు అనేది నా
లక్ష్యం అనుకోండి, ఏమన్నా అనుకోండి. ఒకప్పుడు అలాగ చూసేవాళ్ళు. ఆడపిల్ల అంటే ఆడపిల్లే దూరంగా వెళ్ళిపోతుంది, ఆ అమ్మాయికి పాలు ఇవ్వకూడదు, అబ్బాయిలకే ఇవ్వాలి, ఆ అమ్మాయికి స్కూల్ మంచిది అక్కర్లేదు, ఎప్పటికన్నా వెళ్ళిపోతుంది కదా, ఆ అమ్మాయి సంపాదిస్తే మనకేంటి లాభం, అదే కొడుకు అయితే మనకేదో ఉద్ధరిస్తాడని అనుకుంటారు. వాళ్ళు ఇస్తారా ఇవ్వరా అన్నది తర్వాత ఆ బాధ తల్లిదండ్రులు పడేది. ముందు అసలు చదివించటంలోనే ఆడపిల్ల కంటే వేరేగా చూసేవాళ్ళు. అలాగా ఈ జనరేషన్ చదువులు ఎలా ఉన్నాయి, మనవాళ్ళు మనవరాళ్ళు ఎలా ఉన్నారు? మనవాళ్ళు అదే ఏదైనా సరే మనం ఎంచుకోవటంలో ఉంటుంది. ఇప్పుడు మా మనవరాలు అమెరికాలో ఉంది. అసలు అక్కడ ఎడ్యుకేషన్ ఎంత బాగుందండి. ఇప్పుడు ప్రభుత్వ స్కూల్స్ లాగా అక్కడ ఉన్న స్కూల్స్లో చక్కగా చదువు చెప్తారు. 10కి 10 అంటారు చూడండి, అలాంటిది ఉంది స్కూల్స్లో. ఏంటి, గవర్నమెంట్ స్కూల్సే ఆ లెవెల్లో ఉన్నాయి. అప్పుడు ఈ ప్రైవేట్ స్కూల్స్ ఎక్కడన్నా ఉంటే 1 ఉంటాయి అన్నట్టు విన్నాను నేను. ఇంకా అలాంటప్పుడు వాళ్ళకి బాధ ఏముంది, శుభ్రంగా వెళ్ళి చదువుకుంటున్నారు, వస్తున్నారు. వాళ్ళకి అక్కడేం లేదండి. మనకే ఇక్కడంతా ప్రైవేట్ స్కూల్స్. అసలు తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారంటే ఒక్కొక్క పిల్లకి మామూలు స్కూల్లో చేర్చడానికి ₹1,00,000. ఆంటీ మరి ఏం చేయాలి, మేము సంపాదించాలి కదా. వాళ్ళు ఓవర్గా కష్టపడుతున్నారు. సాఫ్ట్వేర్స్ అయ్యి, భార్యాభర్తలు ఇద్దరు సాఫ్ట్వేర్స్ అయ్యి కూడా పిల్లల కోసం మళ్ళీ అక్కడ ఉండరు. ఇక్కడ మనకు అందరూ ఉంటారు కదా. అమెరికా లాంటి చోట ఎవరు ఉండరు. వాళ్ళ పనులు వాళ్ళే చేసుకోవాలి. అక్కడ పద్ధతి మనము సాంప్రదాయం దగ్గరికి వస్తే తేడాగా ఉంటుంది, కానీ ఇవన్నీ చాలా బాగుంటాయి. ఎడ్యుకేషన్ లెవెల్లో అసలు పేరెంట్స్కి ఏం మనీ ఖర్చు ఉండదు. ఫస్ట్ క్లాస్, కిండర్ గార్డెన్ నుంచి 10th క్లాస్ దాకా ఫ్రీనే. అది ఇందాక ఒక మాట అన్నారు, మా రోజుల్లో అయితే బ్యాగ్లో 4 బుక్స్ కూడా ఉండేవి కాదని. నిజంగా రోజు నేను నా కొడుకుని 3rd క్లాస్ అనమాట స్కూల్ దగ్గర దింపి వస్తూ ఉంటాను. అప్పుడు నేనే బ్యాగ్ వేసుకుంటాను. నాకు చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది, అరే 10th క్లాస్లో కూడా నాకు ఇంత బరువు అనిపించలేదు నా బ్యాగ్, ఇప్పుడు వీడి బ్యాగ్ ఏంటి ఇంత బరువుగా ఉంది. నిజమే, అక్కడే అర్థమైపోతున్నాయి చదువులు ఎలా ఉన్నాయి అనేది. అవును, పేపర్స్ ఇవ్వటం, చాలా మార్పులు అక్కడ వస్తున్నాయి, మనకి ఇక్కడ రావట్లేదు. రోజు రోజుకి బుక్స్ పెరిగిపోతున్నాయి, ఒత్తిడి పెరిగిపోతుంది, తట్టుకోవటం కష్టంగానే ఉంది పిల్లలకి. మనమే ఆలోచించుకోవాలి తల్లిదండ్రులుగా, వాళ్ళకి ఎంత ఉంది అన్నది మాత్రం తెలుసుకొని వ్యవహరిస్తే ఇలాంటివి కొంచెం తగ్గుతుంది. మన ఇంటి దగ్గర పెరిగితే ఏమైంది, ఇప్పుడు పల్లెటూరులో పెరిగిన వాళ్ళు ఎంతమంది కలెక్టర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్, వాళ్ళు ఇప్పుడు చూడండి గురుకులంలో వాళ్ళు స్టేట్ ఫస్ట్లు వస్తున్నారు. మన పిల్లల్లో టాలెంట్ ఉంటే ఎక్కడైనా వస్తారు. అలా కాకుండా పరుగులు తీయటం, ఇలాగా మొత్తానికి ప్రాణాన్ని కోల్పోవటం అనేది ఏంటంటే ప్రతి వాళ్ళు ఆశపడతారు. అది ఇలా పిల్లోడిని కోల్పోతామని ఏ పేరెంట్స్ అనుకోరు. మంచిగా చదువుతాడు, ఒకడే బిడ్డ, బాగా చదివిద్దాం. మనం చదువుకోలేదు, ఇప్పుడు రైతు అంటే వాళ్ళు పెద్ద చదువుకొని ఉండరు. అలాంటిది మనలాగా మన పిల్లోడు ఎందుకు ఉండాలి, మంచిగా చదివిద్దాము, వాడన్నా బాగుపడతాడు కదా, ఈ కష్టం ఉండదు కదా. సాఫ్ట్వేర్స్ తక్కువ కష్టపడుతున్నారని అనుకుంటారు, వాళ్ళ బ్రెయిను తెగ కష్టపడుతుంది. అసలు ల్యాప్టాప్ ముందు నుంచి లేసే అవకాశం కూడా ఉండదు కొంతమందికి, అది ఎవరికి కనిపించదు. వాళ్ళు సంపాదించే లక్షలే కనిపిస్తాయి. ఇప్పుడు మనకి ఎంత ఏజ్ ఉన్న వాళ్ళం కూడా అలా పనిచేస్తే కొన్నాళ్ళకి మనది స్ట్రెంత్ అంతా పోతుంది కదా. మైండ్ అయినా సరే, బాడీ అయినా సరే, ఏదైనా సరే. కానీ ఎవరు అంత దాకా ఆలోచిస్తారు? వాడు 1,00,000 సంపాదిస్తున్నాడా, 2 లక్షలు సంపాదిస్తున్నాడా, అమెరికా వెళ్ళాడా? అమెరికా వెళ్ళటం అనేది ఒక డ్రీమ్ అయిపోతుంది అందరికీ. అందుకని పిల్లల్ని ఇచ్చేస్తుంది. దానివల్ల పేరెంట్స్ ఎంత సఫర్ అవుతున్నారు, చనిపోయినప్పుడు కూడా పిల్లలు రావటం లేదు. మొత్తానికి అసలు చిన్న పిల్లల సూసైడ్స్ చూస్తుంటే బాబోయ్ ఇవేం చదువులు అనిపిస్తోంది. మళ్ళీ మనం పాత రోజులకి వెళ్ళిపోయి అలా చదువుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. నిజంగా మీలాంటి వాళ్ళతో మాట్లాడుతుంటే నాకైతే అదే అనిపిస్తుంది, ఆ చదువులే బెటర్ అనిపిస్తుంది. వానాకాలం చదువులు కావచ్చు, ఎండాకాలం చదువులు కావచ్చు, ఆ రోజుల చదువులు, ఆ విద్యా విధానం మాత్రం మళ్ళీ వెనక్కి రావాల్సిన అవసరం కనిపిస్తుంది. చాలా థ్యాంక్స్ మేడం.